వరదలతో ఖమ్మం జిల్లా అతలాకుతలమైంది. దీంతో రవాణా బ్రిడ్జిలు దెబ్బతిని కూలే పరిస్థితి ఏర్పడింది. ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై నుంచి 6 నెలల వరకు రాకపోకలను నిలిపివేయడం కోసం 4 అడుగుల ఎత్తులో బ్రిడ్జికి ఇరువైపులా గోడ కడుతున్నారు. అందుకు సంబంధించి మరిన్ని వివరాలు ఖదీర్ అందిస్తారు. ఖమ్మం నగరంలో గల ప్రకాష్ నగర్ బ్రిడ్జి పైన రాకపోకలను నిలిపివేయడం జరుగుతుంది. ఈ రాకపోకలు కొనసాగించకుండా ముదిగొండ వైపు నుంచి వచ్చే దారి ఏదైతే ఉందో ఆ దారిలో ఒక గోడను నిర్మిస్తూ ఉన్నారు. శుక్రవారం నుంచి మొదలైన వరద ఆ తాకిడితో ఎక్కువగా మున్నేరుకు వరద పోటెత్తింది. దాని కారణంగా ఖమ్మం నగరంలో 3 బ్రిడ్జిలు ఉన్నాయి. ఒకటి బైపాస్ రోడ్ బ్రిడ్జ్, ఒకటి మున్నేరు, ఇది మూడోది ప్రకాష్ నగర్. ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ నుంచే ఇటు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ నుంచి అటు ముదిగొండ మండలానికి వెళ్ళాలన్నా, కోదాడకు వెళ్ళాలన్నా, లేకపోతే వల్లభి, వనంవారి, కిష్టాపురం ఇలాంటి అనేక గ్రామాలకు వెళ్ళాలన్నా ఈ ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ నుంచే వెళ్ళాలి. కాబట్టి ప్రకాష్ నగర్ బ్రిడ్జిలు ఇదివరకు ఇక్కడ ఒక చప్టా ఉండేది. 2016-17 సమయంలో ఈ బ్రిడ్జి నిర్మాణం అనేది జరిగింది. అయితే ఈ వరద ఎక్కువగా పోటెత్తడం కారణంగా ఇక్కడ ఈ బ్రిడ్జి కొద్దిగా ముందుకు జరిగింది అని చెప్పేసి అధికారులు దీన్ని గమనించారు. దీన్ని ముందుగా అలర్ట్ చేసింది V6 న్యూస్. గత సోమవారం రోజు 2వ తారీఖున ఉదయమే ఇక్కడికి వచ్చి బ్రిడ్జ్ ముందుకు జరిగింది, దీనిపైన ప్రమాదం సంభవించే అవకాశం ఉందని చెప్పేసి V6 న్యూస్ తరఫున అధికారులకు అటు ప్రజలకు హెచ్చరిక జారీ చేయడం జరిగింది. దాన్ని గమనించిన అధికారులు దీన్ని వచ్చి పరిశీలించారు. పరిశీలించిన అనంతరం దీనిపైన రాకపోకలను పూర్తిగా నిలిపేయాలని చెప్పేసి భావించారు. ఎన్ని రోజులు అంటే దాదాపుగా ఒక 6 నెలల పాటు ఈ నిర్మాణం పూర్తయ్యే వరకు దీనిపైన రాకపోకలు కొనసాగించవద్దని చెప్పేసి ఒక సూచన చేశారు. దీనికి సంబంధించి అధికారులు అధికారికంగానే ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ బ్రిడ్జి పూర్తిగా కూలిపోయే పరిస్థితి కూడా ఉన్నట్టుగా అధికారులు కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ప్రజలను అప్రమత్తం చేశారు. ఇటు నుంచి రాకపోకలు కొనసాగించినట్లయితే భారీ వాహనాలు ఒకవేళ దీనిపై నుంచి వెళ్ళినట్లయితే ఈ బ్రిడ్జి షేక్ అవుతుంది. షేక్ అయ్యి ఒకవేళ ఇది కూలుతుందని చెప్పేసి అధికారులు భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఒకసారి ఈ బ్రిడ్జి సరౌండింగ్ సంబంధించిన విజువల్స్ని కూడా షూట్ చేసి మళ్ళీ V6 ఆ అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చింది, అధికారులను అలర్ట్ చేసింది. దాంతో అటు అధికార యంత్రాంగం, ప్రభుత్వం అలర్ట్ అయింది. దాని కారణంగా ఈరోజు ఈ బ్రిడ్జి దగ్గర అటు ముదిగొండ నుంచి వచ్చే ఏదైతే వాహనాలు ఉన్నాయో ఖమ్మం లోపలికి ఆ వాహనాలన్నీ ఇక్కడే ఆగిపోతాయి. ఈ ముదిగొండ నుంచి రావాల్సిన వాళ్ళు కోదాడ క్రాస్ రోడ్ నుంచి వరంగల్ క్రాస్ రోడ్, వరంగల్ క్రాస్ రోడ్ నుంచి జలగం నగర్ నుంచి మున్నేరు బ్రిడ్జ్ పై నుంచి రావాల్సి ఉంటుంది. వాళ్ళు అలా వెళ్ళాలి. ఇప్పుడు ఇదివరకు ఏదైతే వర్షాకాలం ఉండేదో ఆ వర్షాకాలం సమయంలో ఇదే రూట్ని వాళ్ళు అనుసరించేవాళ్ళు. ఏదైనా ఆబ్లిగేషన్స్ తెలిసిన వాళ్ళని చెప్పేసి, పరిచయస్తులు అని చెప్పేసి కొన్ని వాహనాలు అధికారులు కూడా పంపిస్తూ ఉంటారు. అలాంటి ఆబ్లిగేషన్ కూడా ఉండకుండా ఉండటం కోసం పూర్తిగా కంప్లీట్గా ఇక్కడ గోడని నిర్మిస్తూ ఉన్నారు. ఈ గోడ నిర్మాణం పూర్తయిన తర్వాత ఇక్కడ ఇది గమనించిన వాళ్ళు ఎవరైనా బ్యాక్ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ వరద పూర్తి స్థాయిలో తగ్గిన తర్వాత ఈ మరమ్మతులు చేయటం కోసం ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. కాబట్టి వరద తగ్గాలి అంటే ఎగువన భారీగా కురుస్తున్నాయి కొన్ని చోట్ల వర్షాలు. దాంతోపాటుగా జిల్లాలో కూడా భారీగా వర్షపాతం అనేది నమోదవుతుంది. వరద పూర్తి స్థాయిలో తగ్గిన తర్వాత ఈ మరమ్మతులు అనేవి కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికి దీని మరమ్మతులు ప్రక్రియ అనేది మొదలయ్యే వరకు ఈ గోడ అనేది నిర్మించాలి అని చెప్పేసి అధికారులు భావించారు. ఈ క్రమంలోనే గత 2 గంటల నుంచి ఈ మరమ్మతులు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఎన్ని అడుగులు కట్టాలని చెప్పేసి ఇది గోడ ఎన్ని అడుగులు కడుతున్నారు? 4 అడుగులా? అవతల పక్క కూడా కడుతున్నారా? ఎన్ని అడుగులు కడుతున్నారు? ఇది 4 అడుగులు కడుతున్నాం. 4 అడుగులా? అవతల మేస్త్రి ఎవరు? మీరేనా? ఎంత వెడుతుంది ఇది? ఇది 18 ఇంచులు. 18 ఇంచులా? అవతల ఎంత హైట్ కట్టమని చెప్పారు? మొత్తం 4 ఫీట్లు. 4 ఫీట్లు కట్టమన్నారు. 4 ఫీట్లు అవతల యువతల. ఓకే, ఎప్పటి వరకు పూర్తవుతుంది ఇది? ఇది ఈరోజు అయిపోద్ది, రేపు అవుద్ది. ఓకే, ఇది మెయిన్ ఈ బ్రిడ్జికి సంబంధించిన పనులు ఏదో త్వరతగిన పూర్తి కావాల్సి ఉంటుంది. ఎందుకు అని అంటే ఈ బ్రిడ్జే మెయిన్ ఆధారం. అటు వల్లభి నుంచి, కోదాడ నుంచి, ముదిగొండ నుంచి, వనంవారి, కృష్ణాపురం నుంచి అనేక మంది కూలి పనుల కోసం, అదేవిధంగా
చదువుకోవటం కోసం ప్రైవేటు మరియు ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్ళు అనేక మంది అటుంటారు. వాళ్ళందరూ ఖమ్మంలో రావాలంటే ఎక్కువగా కోదాడ క్రాస్ రోడ్ నుంచి మళ్ళీ వరంగల్ క్రాస్ రోడ్ నుంచి జలగం నగర్ నుంచి మున్నేరు బ్రిడ్జ్ మీద నుంచి రావాల్సి ఉంటుంది. కాబట్టి అదంతా తిరగకుండా ఉండటం కోసం ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు. ఇది పూర్తయితేనే మళ్ళీ వాళ్లకు వెసులుబాటు ఉంటుంది, దగ్గర అవుతుంది. కొంత పెట్రోల్కి సంబంధించింది కానివ్వండి, డీజిల్ కానివ్వండి, దానికి సంబంధించిన అనేక భారం కూడా తగ్గుతుంది. కాబట్టి బ్రిడ్జిని త్వరతగిన పూర్తి చేయాలని చెప్పేసి ప్రజానికం కూడా కోరుతా ఉంది.